హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై ట్రిపుల్ కన్స్టెంట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ ద ట్రిపుల్ కన్స్టెంట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్ వాట్ ఈజ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ట్రయాంగిల్, ఆర్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రెంట్, or what are the three elements present in the triple constraint, or how does quality related to the triple constraint అని అడుగుతారు ఎక్కువగా. సో ట్రిపుల్ కన్స్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ట్రిపుల్ కన్స్టెంట్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఆర్ మోడల్ యూజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ విచ్ ప్రాజెక్ట్ ఈజ్ కంట్రోల్డ్ బై త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ స్కోప్, టైమ్, కాస్ట్. అంటే ఏదైనా ప్రాజెక్టు మంచిగా మెయింటైన్ అవ్వాలంటే త్రీ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. ఆ త్రీ ఫ్యాక్టర్సే స్కోపు, టైము, కాస్ట్. సో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ట్రిపుల్ కన్స్టెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్కోప్, టైము అండ్ కాస్ట్ విచ్ డిటర్మైన్స్ ద సక్సెస్ఫుల్ డెలివరీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పండి. లేదు ఇంకో డెఫినేషన్ కావాలంటే ట్రిపుల్ కన్స్టెంట్ మీన్స్ ఏ ప్రాజెక్ట్ మస్ట్ బ్యాలెన్స్ ద స్కోప్, వాట్ టు డూ, అండ్ టైమ్, when to finish, and cost, how much money to spend. If any one of the constant or the factor changes, other must also change. అంటే అసలు కన్స్టెంట్ అంటే ఏంటంటే లిమిట్ ప్రతి ప్రాజెక్ట్కి ఒక లిమిట్ అనేది ఉండాలి అంటారు కదా, అది. సో దాన్ని ఫ్యాక్టర్స్ అంటారు. సో ప్రతి ప్రాజెక్టు మెయింటైన్ చేసేది టైము, కాస్ట్, స్కోపు మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ అయితే ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ 100% ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ యొక్క డెలివరీ కూడా 100% సక్సెస్ఫుల్గా మనం డెలివరీ కంప్లీట్ చేయొచ్చు. సో ట్రిపుల్ కన్స్టెంట్ అనేది జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తారు ప్రాజెక్ట్లో అంటే at initial stages of the ప్రాజెక్ట్లోనే ట్రిపుల్ కన్స్టెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ విల్ కంటిన్యూ టిల్ క్లోజింగ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ ఈవెంట్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సపోజ్ మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది క్లయింట్ నుండి, బిల్డింగ్ ఏ 2 BHK ఫ్లాట్ విత్ వర్త్ ఆఫ్ 25 lakhs అండ్ టైమ్ లైన్ డ్యూరేషన్ ఇస్ 1 year. సో అలా వచ్చినప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ క్లయింట్ మనకి ఇన్ఫామ్ చేస్తాడు, మాకు 2 BHK వద్దు, 3 BHK కావాలి అని. సో అలా ఇన్ఫామ్ చేసినప్పుడు మన స్కోప్ ఏంటి, ఇక్కడ 2 BHK ఇస్ ద స్కోప్, టైమ్ లైన్ ఇస్ ద 1 year అండ్ ద బడ్జెట్ ఏంటి 25 lakhs. సో అనదర్ ఒక రూమ్ అనేది ఎక్స్ట్రాగా బిల్డ్ చేయడం వల్ల మనకి స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల టైమ్ లైన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్లోని ఇఫ్ ద క్లయింట్ 1 yearలోనే 3 BHK కట్టండి, నేను టైమ్ లైన్ ఎక్స్టెన్షన్ చేయను, 25 lakhs మించి అమౌంట్ కూడా ఇవ్వను అని ఏమైనా మెన్షన్ చేస్తే మనం క్వాలిటీ మెయింటైన్ చేయడం అవ్వదు, ప్రోడక్ట్ కూడా డెలివర్ చేయడం అనేది అవ్వదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, బిల్డింగ్ ఏ మొబైల్ యాప్ విత్ ప్రాపర్ డాష్బోర్డ్ అండ్ పేమెంట్ పేజ్ అనేది కావాలి విత్ వర్త్ ఆఫ్ 6 months ఆఫ్ డ్యూరేషన్ అండ్ అమౌంట్ ఈజ్ 8 lakhs. సో మనకి ఒక క్లయింట్ నుండి ప్రాజెక్ట్ వచ్చిన ఒక మొబైల్ యాప్ బిల్డ్ చేయమని, ఏంటి డాష్బోర్డ్ కావాలి, పేమెంట్ అనే మోడ్ కూడా కావాలి. సో ఇన్ బిట్వీన్లోని మనకి ప్రాజెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ లేదు మనకి అడిషనల్ ఫీచర్ కూడా కావాలి, ఆ మొబైల్ యాప్లోని యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి. అలా ఏమైనా అడిషనల్గా వచ్చినప్పుడు దానివల్ల స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది, టైం లైన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. అందుకనే సో దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్ అని మనం మెన్షన్ చేస్తాం. కాన్స్టెంట్స్ అంటే ఫ్యాక్టర్స్ అంటే దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఎక్కడా కూడా ఏ ప్రాజెక్ట్లో కూడా అన్లిమిటెడ్ టైము, అన్లిమిటెడ్ బడ్జెట్, అన్లిమిటెడ్ స్కోప్ అనేది ఉండదు. లిమిటెడ్ టైము, లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ స్కోప్ అనేది ఉంటుంది. సో అందుకనే ట్రిపుల్ కన్స్టెంట్ ఈజ్ ద కన్స్ట్రెంట్ అని అంటారు.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.